నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే భీమా గారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అసలు తెలుగు భాష అనేది పట్టు లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరు మమ్మీ డాడీ అమ్మ నాయన అనేది వదిలేసిండ్రు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ముఖ్యంగా డీజీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అంటే ఒక తెలుగువాడిగా నేను గర్విస్తున్నాను. ఒక తెలుగు భాష మాట్లాడే వ్యక్తిగా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. సో అలాంటి మన తెలుగు భాష రోజు రోజు కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి భీమా గారు కొన్ని ప్రశ్నలు వేసే ఉద్దేశంలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. భీమా గారు, మీరు అడిగింది ఖచ్చితంగా 100% కరెక్ట్ అండి. అంటే మమ్మీ డాడీ కల్చర్ అనేది దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి వచ్చింది, మన తెలుగులోకి వచ్చింది. ఓకే, పాశ్చాత్య నాగరికత అనుకోండి. సో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పిలిపించుకోవాలనేది వాళ్ళ ఇష్టం. చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ అనేది అదొక కల్చర్ లాగా వచ్చింది. సో ఓకే, ఇంట్లో మమ్మీ డాడీని పిలిపించుకున్నాం, అది ఓకే. కానీ ఇది ఏమైందంటే రాను రాను కూడా విద్యా వ్యవస్థలో మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే తెలుగు భాషలో ఒక చిన్న ఒత్తులు పొల్లులు పొడిచడం కూడా కట్టేసి కొట్టేటువంటి పరిస్థితి ఉండేది. అలా ఉండేది. ఇప్పుడు టీచర్లు అది కాదు, తిక్కు కొట్టేసి మార్కులు వేసేస్తున్నారు. అసలు మా పిల్లలు వాళ్ళు చూస్తుంటే బండ బూతులు ఉన్నటువంటి తెలుగు కూడా ఆ యొక్క అంటే వాళ్ళకి తెలుసు చాలు. హైదరాబాదు హైకి కింద అయి ఉండదు, దాగు దీర్ఘ ఉండదు, హైదరాబాదు అంటుంది, రైట్ కొట్టేస్తారు. అలాగే సినిమా పేర్లు కూడా వస్తున్నాయి సార్. బ్రో, అవును, అదే సార్ బిఆర్ఓ బ్రో అని పెట్టాడు. అలాగే తెలుగులో పెట్టచ్చు కదా. అవును, ఇప్పుడు ముఖ్యంగా సమాజాన్ని బాగా ప్రభావితం చేసేది సినిమా. ఓకే, సినిమా పేర్లు అంటే దీన్ని ఒక స్టార్నో లేకపోతే ఒక ప్రొడ్యూసర్నో తప్పు పట్టట్లేదు. డైరెక్టర్లు రైటర్లు ఆలోచించాలి. సో ఇంక అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా తెలుగులోనే పేర్లు పెట్టాలి అని. నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. గాడ్ ఫాదర్ పోస్టరు నేను హైదరాబాద్లో అమీర్పేట నుంచి దిల్షుక్ దాకా పోతుంటే చాలా ఒక 100 పోస్టర్స్ కనిపించాయి నాకు. ఆ మెట్రో పిల్లర్స్ అన్నిటికీ అది కనిపించేది. అవును, అన్నిటి ఎక్కడ నేను ఆగి చూసేవాడిని, ఎక్కడ కూడా తెలుగు కనపడలే. గాడ్ ఫాదర్ ఇంగ్లీష్లో మొత్తం ఇంగ్లీష్లోనే. అదే టైంలో రవితేజ సినిమా ఒకటి రావణ ఏదో సంథింగ్ రీసెంట్గా వచ్చింది. రావణ కూడా అంతే, మొత్తం అంతే. అంటే ఇది ఏంటి ఎటుపోతుంది కల్చర్? అసలు మన తెలుగుని రక్షించాల్సిన బాధ్యత సినిమా రంగానికి లేదా? మొత్తం సినిమా నుంచే కదా మనకు అట్రాక్ట్ అయ్యేది, అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది మొత్తం. సినిమా పేర్లు, సినిమాలు ఇంకోటి చూడండి, సినిమా సాంగ్స్ వస్తుంటాయి, ముందు సాంగ్స్ రిలీజ్ చేస్తారు. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు లిరిక్స్ వస్తుంటాయి. ఆ లిరిక్స్ కూడా ఇంగ్లీషే, ఎక్కడ తెలుగు ఉండదు. 90% ఆఫ్ లిరిక్స్ ఇంగ్లీష్లో రాస్తుంటాయి. అందుకే ఇప్పుడు మన తెలుగుకి తెగులు పట్టింది. ఇప్పుడు తెలుగు అనేది లేదు, తెంగ్లీష్ అంటారు. అంటే తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేయటం. ఇప్పుడు రండి, RANDI రండి, ఈ సెల్లో కూడా అట్లా అయిపోతుంది. సో టెక్స్ట్ మెసేజ్లు కూడా అట్లా. అవును. సో అనేది రాను తెలుగు ఆ యొక్క లిపి అనేది కనుమరయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కానివ్వండి, సినిమా రంగాలు కానీ ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా తెలుగు సంబంధించి తెలుగులోనే ఉండాలని. ఇప్పుడు ఇంకా దరిద్రం ఏంటంటే మన తెలుగు సినిమా పేర్లు వదిలేసేయండి, కన్నడ, మలయాళం, తమిళ్ నుంచి కూడా ఎన్నో సినిమాలు మనకి డబ్బింగ్ వేస్తుంది. గతంలో డబ్బింగ్ వచ్చినప్పుడు అక్కడ ఏదో తమిళ పేరు ఉంటుంది, తంబి అని అనుకోండి, తమ్ముడు అని పెడతారు. తమ్ముడు. ఇప్పుడు అది ఇంకా దారుణమైన కంగువా అంట. కంగువా ఆ పేర్లు కూడా సినిమా పేరే కంగువా, అక్కడ అదే ఉంది, ఇక్కడ అదే పెట్టారు. కంగువా అంటే ఏంటి? మన తెలుగు పదం కాదు అది. కాదు. మన డిక్షనరీ చూస్తే ఒక దగ్గర ఏమో గద్ద అన్నట్టుగా, ఇంకో దగ్గర ఏమో ఫైర్ మ్యాన్ అంటే ఫైర్ అవుతున్నటువంటి మనిషి, ఉగ్ర రూపంలో ఉన్నటువంటి మనిషి అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈ కర్మ ఏంటి మనకి? అదే గవర్నమెంట్ ఖచ్చితమైనటువంటి రూల్ పాస్ చేసి తెలుగు సినిమా పేర్లు తెలుగులోనే ఉండాలి. వాటర్ గాడ్ ఫాదర్ పెట్టారు, ఓకే, తప్పులేదు. కానీ గాగు తెలిసే గాడ్ ఫాదర్ అని పెట్టు. వాడు చదువుకుంటాడు, కింద నువ్వు ఇంగ్లీష్లో పెట్టుకో. అంతేగాని మొత్తం అదే పెట్టుకుంటే ఏంటన్నట్టు? అంటే నీకు అసలు ఇంగ్లీష్ వచ్చినవాడు తప్పితే తెలుగు వచ్చినవాడు నీ సినిమా చూడొద్దా? ఇప్పుడు ఎలా ఉందంటే ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకి సినిమా చూసే వాళ్ళ యొక్క ఏజ్ని చూస్తున్నారు. వాళ్ళు 15 నుంచి 35 దాకా చూస్తున్నారు. 35-40 ఎబో వాళ్ళు ఓటీటీలో చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని వదిలేద్దాం, వీళ్ళ కోసం కావాలి. వీళ్ళందరూ కూడా తెలుగు అంత రానోళ్ళే వీళ్ళు తయారయ్యారు. కాబట్టి ఇంగ్లీష్లో రాస్తుంటే సరిపోతుంది అనే విధంగా తెలుగు భాషని మన తెలుగు వాళ్ళే కిల్ చేస్తున్నారు. ఇలానే ఉంటే భీమా ఒక 10 సంవత్సరాల్లో తెలుగు పదం అనేది కనపడదు. తెలుగు పదం అనేది కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు భాషని రక్షించాల్సిన అవసరం 200% కాదు, 1000% ఉంది. తల్లిదండ్రులు కూడా ఆలోచించేది ఏమంటే ఇంగ్లీష్ మీడియం. నా కొడుకు బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడితే చాలు ఉబ్బి తప్పిపోతుండ్రు. అదేంటో నాకు అర్థం అవుతుంది. అంటే ఈ యొక్క ఎక్స్పోజర్, లాంగ్ ఎక్స్పోజర్, వైడ్ ఎక్స్పోజర్ ఉండాలి అంటే
వరల్డ్ వైడ్గా ఇంగ్లీష్ రావాలి అనేటువంటిది బాగా నాటుకుపోయింది. కానీ నిజానికి వాస్తవానికి అది కూడా కాదు. ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్తే ఆ లోకల్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో కమ్యూనికేషన్ చేయడం కోసం, వరల్డ్ వైడ్ కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ అనేది అవసరమే, కానీ ఇంగ్లీష్ మాత్రమే అవసరం కాదని తెలుసుకోవాలి. తెలుగు కూడా అవసరం కదా సార్ ఇప్పుడు పిల్లలకి. అవును కదా, మన మాతృభాష 100% ఉండాలి. మాతృభాష ఉండి దాంట్లో పట్టున్న తర్వాత నేను వేరే లాంగ్వేజ్కి వెళ్ళాలి, కానీ మాతృభాషను వదిలేసి దీన్ని తప్పులు తడకలతోటి రాసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ భాషలో ఒత్తులు ఉండవు, ఏముండవు. ఇంకా మీకు ముఖ్యంగా చూడండి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచే నిజంగా సొసైటీ పాడైపోయిందా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు కూడా, హీరోలు 90% మన తెలుగు వాళ్ళే ఉన్నా కూడా హీరోయిన్స్లో మీకు 80 to 90% అదర్ లాంగ్వేజ్ నుంచి వస్తారు. వాళ్ళకి తెలుగు రాదు. వీళ్ళు తెలుగుని వాళ్ళ భాషలో రాసుకొని వాళ్ళు చెప్పేటప్పుడు అది వచ్చి రాని భాషలాగా వాళ్ళు మాట్లాడతారు. ఆ లిప్ మూమెంట్ని సింక్ చేయడం కోసం మన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అదే విధంగా మాట్లాడతారు. అదే ఫ్యాషను. హీరోయిన్ అనుకరించేటువంటి ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ హీరోయిన్ని అనుకరిస్తూ అమ్మాయిలు కూడా అదే విధంగా మాట్లాడటం, ఉచ్చిరాంతి ముద్దుగా చిన్నపిల్లలుగా మాట్లాడటం. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు పిల్లలు కూడా ఫ్యాషన్ అయిపోయింది సార్. ఏదైనా మనం తెలుగు ఉండదు అనుకో, తెలుగు రాయి అంటానంటే డాడీ నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్లో చెప్పి రాస్తా అంట. అవును. సో ఈ యొక్క సాంప్రదాయం ఏదైతే ఇప్పుడు కొనసాగుతుందో దీన్ని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఇది చేయాల్సిందే అంటే ఖచ్చితంగా చేస్తారు కదా. ఎందుకు గవర్నమెంట్ ఈ తెలుగు విషయంలో అంత సీరియస్గా లేదనేది అర్థం కావట్లేదు. తెలుగు భాషా పండితులు కానివ్వండి, తెలుగు భాషకి ఆల్రెడీ ఒకటి ఉంది, దానికి చైర్మన్ పదవి ఉంది, సాంస్కృతిక శాఖ ఉంది, తెలుగు భాషకు సంబంధించింది. వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద గట్టి చర్యలు తీసుకుంటే తప్పించి తెలుగు బతకదు. ఈ తెలుగు భాష దినోత్సవ సందర్భంగా అయినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఒక స్టెప్ తీసుకుంటే తప్పితే తెలుగు భాష బతకదండి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని, అవసరం కూడా ఉంది. దీని మీద ముందు ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలానే ఉంటే మాత్రం తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు నేనైతే చెప్పానో దీన్ని సపోర్ట్ చేయాలా, ఈ విధంగా తెలుగుని కిల్ చేసే దాన్ని ఖండించాలా. ఇటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన భాష మన తల్లిది, తెలుగు భాష తెలుగు తల్లి, మనకు తల్లి లాంటిది. ఆ యొక్క మాతృభాషను రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలుగువాడికి ఉంది అని నేను భావిస్తున్నాను భీమా. ఓకే సార్, ఇది ఈరోజు చర్చించుకున్న అంశాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.